ఓకే. గెలిచారు. డిప్యూటీ సీఎం తర్వాత సీఎం కూడా అవ్వచ్చు. అయితే ఇక్కడ వర్మ విషయంలో ఆయన సహాయం లేకుండా గెలిచారన్నది ఎంతవరకు వాస్తవం? 100% తప్పు. దాంట్లో నేను వ్యతిరేకిస్తాను. 100కు 100% వర్మ ఆ సీటు టీడీపీ సీటు. ఆయన టీడీపీ క్యాండిడేట్. త్యాగం చేశాడు. త్యాగం చేయడమే కాకుండా వాళ్ళ క్యాడర్ అందరిని పెట్టేసి ఎక్కువ బాగా ఇది చేసేసి త్యాగం చేసేసి అవసరం ఖర్చులు పెట్టేసి గెలిపించిండు. ఇప్పుడు ఆయనకి ఎమ్మెల్యే సీటు రాలా, ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలా. మరి నెక్స్ట్ ఆయన వ్యతిరేకత తిరిగితే కనుక మళ్ళీ పిఠాపురం కొట్టే ఛాన్స్ ఉంటుంది జనసేనకి. మారిపోతాయి. ఇప్పుడు ఆయన మామూలుడే కాదు. ఈయన సినిమాలో హీరో అయితే ఆయన పిఠాపురంలో హీరో. వర్మ అంటే మామూలుడేం కాదు. ఆయన చూస్తానికి అట్లా ఉన్నాడేమో కానీ ఆయన వెనకాల క్యాడరు కథ కార్ఖానా రాజకీయం వేరు, సినిమా వేరు. సినిమాలో డైలాగ్ వేరే ఉంటాయి, రాజకీయ డైలాగ్ వేరే ఉంటాయి. ఎట్లా ఉంది పిఠాపురం పరిపాలన మాత్రం పవన్ కళ్యాణ్ అన్న చాలా బాగా చేసిండు. చాలా బాగుంది. చాలా 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 బాగుంది. చాలా బాగుంది. ఎందుకంటే పార్టీ కూడా పవర్ స్టార్ పెడుతున్నాడు. పవన్ కళ్యాణ్ ఆయన సినిమాలో హీరో, బయటికి హీరోయిన్ కష్టపడ్డాడు అనుకో. చాలా పవన్ కళ్యాణ్ మరి పవర్ స్టార్ చాలా చాలా కష్టపడి పైకి వచ్చిండు. ఎందుకని పేదవాళ్ళకి అన్నం పెడుతున్నాడు, లేని వాళ్ళకి నీళ్ళు ఇస్తున్నాడు, కరెంట్ ఇస్తున్నాడు, అన్ని ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్. మరి జై పవర్ స్టార్కి జై. ఆయన దేవుడైన పవన్ కళ్యాణ్ దేవుడైన పరిపాలన మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు అన్నీ చాలా బాగుంది. లేని వాళ్ళకి అన్నం పెడతాడు, అన్ని చేస్తాడు, చాలా బాగుంది. ఎందుకంటే కానీ సినిమా మాత్రం హరిహరి వీరమల కూడా సినిమా వస్తుంది పవర్ స్టార్ది. రాజకీయాలు కూడా అయినాయి. రాజకీయాలు కూడా చాలా ఒక్కసారి చూసారా పవర్ స్టార్. ఒక్కసారి పవర్ స్టార్ మళ్ళీ సీఎం అయితే ఎలా ఉంటుంది, పవర్ స్టార్ రంగంలో దిగితే ఎలా ఉంటుంది, మళ్ళీ పక్కా సీఎం పవన్ కళ్యాణ్. జై పవర్ స్టార్, జై పవన్ కళ్యాణ్. ఒక్కసారి మళ్ళీ సీఎం వస్తే పవన్ కళ్యాణ్ సింహం ఒక పంజాబ్ పులితే పులి రమేశం ఓ తిప్పుతాడు జనం కోసము అని తిప్పితే పవర్ స్టార్ ఏమన్నా ఏం సినిమాలబ్బా. సినిమా చూస్తే హరిహరి వీరమల్లి మళ్ళీ రాజకీయాలకు వస్తాడు ఆయన. సూపర్ సినిమా. ఒక్కసారి చూడండి అమ్మా. ఆయన జనం కోసం కష్టపడతాడు పవన్ కళ్యాణ్. జనం కోసం కష్టపడతాడు. సినిమా మాత్రం హరిహరి వీరమల్లి సినిమా వస్తుంది. తమ్ముడు జనం కోసం పనిచేసే వాడినే పవన్ కళ్యాణ్ అంటారు. అది కరెక్టే. జనసేన కూడా అంటారు. జనం కోసం పనిచేసే వాడే పవన్ కళ్యాణ్. జనసేన కూడా అంటారు. అది పవర్ఫుల్. ఆయన ఉండడం వల్లే గెలిచారు. ఆయన ఒక చేయి తోడుంది ఖచ్చితంగా. ఆయన లేదు. ఇదేంటంటే పెద్ద కాంట్రవర్సీ లాగా అనిపిస్తుంది. ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పారు, ఆయన ఉండడం వల్ల నాకు కొంచెం ప్లస్ అయినది, మేము చేయగలుగుతున్నాం, ఆయన సపోర్ట్తోనే మేము రాగలుగుతున్నాం అని కూడా చెప్పాడు అప్పుడు ప్రెస్ మీట్. అంటే నాగబాబు గారు మన ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే మొత్తం పవన్ కళ్యాణ్ జన సైనికుల వల్ల గెలిచింది పిఠాపురం అని చెప్పి ఆయన చెప్తున్నారు. అది మరి ఆ స్టేట్మెంట్ కూడా కొంచెం కరెక్టే. మీరు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు నాగబాబు చెప్పారు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదు. ఆ రోజు మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు నాగబాబు గారు మధ్యలో మాట్లాడినంత మాత్రాన పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టు కాదు. కాకపోతే ఆయన ఏదో వేరేలా చెప్పుకుంటారు, అది అర్థం కాకపోతే ఆయన కూడా తప్పు. ఇంకోటి ఏంటంటే ఆయన వల్ల మేము గెలిచామని చెప్పడం కంటే ఆయన కూడా మాకు ముందున్నాడు, సహకరించాడని చెప్పుకుంటే ఇంకా చాలా బాగుండేది. ఇప్పుడు ఆయనకి ఎమ్మెల్యే లేదు కానీ ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పారు. అది కూడా నాగబాబు గారికి ఇచ్చారు. రేపు అన్న రోజున ఆయన అడ్డం తిరిగితే మళ్ళీ పిఠాపురంలో గెలిచే స్కోప్ ఉంటుందా జనసేనకి? చెప్పలేమన్నా. ఎందుకంటే ఇప్పుడైతే మంచి చేస్తున్నాడని అందరూ అనుకుంటున్నారు. చూసే విధానం ఇప్పుడు యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ దేనిలో చూసినా ఆ పవన్ కళ్యాణ్ సూపర్ బాగా చేస్తున్నాడు అని చూపిస్తున్నారు. అంటే ఎంతవరకు వాస్తవం ఎంతవరకు అవాస్తవం ఎవరికి తెలియదు. ఇప్పుడైతే మేము అనుకున్నది ఏంటంటే బాగానే చేస్తున్నాడు. ఆయన ఒక్క ఛాన్స్ ఇవ్వమన్నారు, ఒక్క ఛాన్స్ చేయగలుగుతున్నారని మేము ప్రయత్నం చేస్తున్నాము. సో మరి పవన్ కళ్యాణ్ గారు ముందు సీఎం అవ్వాలని జన సైనికులు కోరుకుంటున్నారు. మరి అది ఎంతవరకు జరిగే ఛాన్స్ ఉందంటారా? ఆయన కరెక్ట్ చేశారన్న జనాలు సీఎం చేస్తారు. ఇప్పుడు ఏ రాజకీయ నాయకులు జనం దగ్గరికి వెళ్ళాల్సింది, వాళ్ళ ప్రాబ్లమ్ సొల్యూషన్ చూపించడానికి ఆటోమేటిక్గా నువ్వు ఇంట్లో కూర్చున్నా, ఎలక్షన్ తిరగపోయినా డైరెక్ట్గా నిన్ను సీటు కూర్చోబెట్టి అన్న నువ్వే నాకు కావాలన్నా, నువ్వు ఉంటేనే మాకు మంచి జరుగుతానని వాళ్ళే ఓట్లు వేస్తారు. ఇప్పుడు ఏమైంది తెలుసా, ఓటుకి నోటు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న ఆలోచన చేయాలి. 500 ఇచ్చి తీసుకున్నావంటే మనల్ని 5 సంవత్సరాలు పాలిస్తున్నారంటే వాళ్ళు అంతే తీసుకుంటున్నారు. పైన నువ్వు అడిగే దమ్ము లేదు అక్కడ. నువ్వు 500 చూసినప్పుడు నువ్వు అడిగే దమ్ము ఉండదు నీకు. అక్కడ మెయిన్ దమ్ము ఉన్నా అడగలేదు నువ్వు. అరే నాకు ఊకేసిన ఎవరైనా ఆయన అడుగుతుంది. అందుకనే డిమాండ్స్ ఏవే ఉన్నాయి. పిఠాపురం ప్రజలు డబ్బులు తీసుకుని ఓటేశారనుకుంటున్నారా, పవన్ కళ్యాణ్ గారిని చూసి ఓటేశారనుకుంటున్నారా? నా పరంగా అయితే అండి ఒకటి అభిమానం గుర్తించారండి.
అభిమానంతో. ఫస్ట్ ఏంటంటే ఆయన ఒక 10 సంవత్సరాల నుంచి ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఆయన పోటీ చేస్తున్నాడు. ఆయన చెప్తున్నాడు ఇలా ఇలా చేస్తున్నాడు. ఆయన కూడా బాగా చేశాడు కొంతమందికి. పవన్ కళ్యాణ్ గారు డబ్బులు పంచలేదు, పవన్ కళ్యాణ్ గారు డబ్బులు పంచలేదని అంటారు. చెప్పడం అండి, అది ఎట్లా చెప్తామండి. ఇప్పుడు కొంతమంది తీసుకుని ఉండొచ్చు, కొంతమంది తీసుకోలేకపోయి ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే అభిమానం కొద్ది వచ్చిన జనమే ఎక్కువ ఉన్నారు, అభిమానులు ఎక్కువ ఉంటారు. సాయం చేసినా చేయకపోయినా ఫస్ట్ అభిమానం ఇచ్చేది ఒక వ్యక్తి మాత్రం ఖచ్చితంగా ముందు. అంటే వరం గారికి ఏమన్నా అన్యాయం జరిగింది అని మీరు ఏమన్నా అనిపిస్తుందా మీకు ఏమన్నా ఆ స్పీచ్లో ఇవి ఉండడం వల్ల ఇవన్నీ అట్లా అనిపించలేదు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఇది రియాక్ట్ అవ్వాల్సిన విషయం. నాగబాబు గారు మధ్యలో వచ్చి మధ్యలో మాట్లాడారు. కాకపోతే సొంత అన్న కావచ్చు, కావాలంటే